హలో గాయ్స్, ఈరోజు మనం ప్రిపేర్ చేస్తున్న ఎగ్ ఫ్రై కావాల్సిన పదార్థాలు చూసేద్దామా. కొత్తిమీర, ఉల్లిపాయలు కట్ చేసుకోవాలండి. తెల్లవాయలు కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. పచ్చిమిరపకాయలు బాగా కడిగి పెట్టుకోవాలండి. మిర్చికి వేసుకోవాలి. తెల్లవాయలు, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు మిర్చికి వేసుకోవాలి. వేసుకున్న తర్వాత కారం పక్కన పెట్టుకోవాలండి. పచ్చికారం అయిన తర్వాత కరివేపాకు వేసుకోవాలండి. 6 కోడిగుడ్లు అయిన తర్వాత అరకప్పు నూనె అండి. అరకప్పు నూనె అయిన తర్వాత స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టుకొని నూనె పోసుకోవాలండి. నూనె పోసుకున్న తర్వాత ఉల్లిపాయలు వేయాలండి. ఫస్ట్ వేసి బాగా కొంచెం రోస్ట్ చేసుకోవాలండి. రోస్ట్ చేసుకున్న తర్వాత కరివేపాకు వేసుకోవాలండి. కరివేపాకు వేసుకున్న తర్వాత మనం మిర్చికి ఆడించుకోలేం కదండి. కారం వేసుకోవాలండి. దాంట్లో కారం వేసుకొని బాగా రోస్ట్ చేయాలండి. మగ్గేలా బాగా చిటికడంతా పసుపు వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత తిప్పుకోవాలండి. బాగా తిప్పిన తర్వాత కోడిగుడ్లు అండి. మనం అది బాగా కారం మగ్గించిన తర్వాత కోడిగుడ్లు వేసుకోవాలండి. కోడిగుడ్లు పగలకొట్టి వేసుకున్న తర్వాత తిప్పాలండి. బాగా దానికి రోస్ట్ అయ్యేంత వరకు పెట్టి తిరిగే తర్వాత బాగా రోస్ట్ కావాలండి. ఇది రోస్ట్ అయిన తర్వాత బాగా తిప్పుకోవాలండి. దానికి ఎర్రగొచ్చేసింది కదండి. కొంచెం తిప్పి బాల్లో వేసుకొని ఎగ్ ఫ్రై రెడీ. మా ఛానల్ చూసేవాళ్ళు లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.